బేబీ సినిమాతో ఓవర్ నైట్లో స్టార్ అయిపోయింది వైష్ణవి చైతన్య. దీంతో టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఆమెతో సినిమాలు చేసేందుకు మేకర్స్ క్యూ కడుతున్నారు. దీంతో ఇప్పుడు వరుస ఆఫర్లతో బిజీగా ఉంది వైష్ణవి చైతన్య. ఈ క్రమంలో తాజాగా పారితోషికం పెంచిందట. తెలుగు హీరోయిన్లలో సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తుంది వైష్ణవి. వైష్ణవి చైతన్య లవ్ ఇన్ 143 అవర్స్, ది సాఫ్ట్వేర్ డెవలపర్, అరెరే మనస, మిస్సమ్మ వంటి షార్ట్ ఫిల్మ్స్తో నటిగా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి ఆ తర్వాత అల వైకుంఠపురంలో, వరుడు కావలెను వంటి బిగ్ మూవీస్లో కూడా చేసింది. బాగానే మెప్పించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బేబీ ఆమె జీవితాన్నే మార్చేసింది. ఈ సినిమా సంచలన విజయంతో వైష్ణవి ఓవర్ నైట్లో స్టార్ అయిపోయింది. బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించగా ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఇది రూపొందింది. ఈ మూవీ ఏకంగా 100 కోట్లు వసూలు చేసింది. ఇందులో కథ మొత్తం వైష్ణవి చుట్టూనే సాగుతుంది. ఇందులో డిఫరెంట్ షేడ్స్ చూపిస్తూ అదరగొట్టింది వైష్ణవి. బెస్ట్ యాక్ట్రెస్గా పలు అవార్డులు కూడా అందుకుంది. ప్రస్తుతం ఆమె జాక్ చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ హీరో. ఇందులో వైష్ణవి ద్విపాత్ర అభినయం చేస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై అగ్ర నిర్మాత BVSN ప్రసాద్ బాపినీడు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో పాటు 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్కి సీక్వెల్గా రూపొందుతున్న సినిమాలో కూడా ఆనంద్ దేవరకొండ సరసన హీరోయిన్గా నటించనున్నారు వైష్ణవి. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశి ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఇలా 2 పెద్ద బ్యానర్లలో మెయిన్ హీరోయిన్గా చేస్తూ బిజీగా గడుపుతున్నారు. దీంతో పాటు ఓ లేడీ ఓరియంటెడ్ మూవీకి కూడా ప్లాన్ జరుగుతుందట. ఇప్పుడు వైష్ణవి చాలా సినిమాలకు బెస్ట్ చాయిస్ అవుతుంది. అదే సమయంలో ఆమెకి డిమాండ్ కూడా పెరుగుతుంది. దీంతో వైష్ణవి పారితోషికం కూడా పెరిగినట్టు సమాచారం. ఇటీవల ఓ కొత్త సినిమా కోసం వైష్ణవి చైతన్యకి ₹1 కోటి పారితోషికం ఆఫర్ చేశారట ఓ యువ నిర్మాత దర్శకుడు. వైష్ణవికి యూత్లో అలాగే ఫ్యామిలీ ఆడియన్స్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమెకు అంత మొత్తం ఇచ్చేందుకు ఈ దర్శక నిర్మాతలు సిద్ధమైనట్టు సమాచారం. తెలుగు హీరోయిన్లలో ఇంత భారీ పారితోషికం తీసుకున్న నటీమణులు లేరు. ఈ విషయంలో వైష్ణవి రికార్డ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.